కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు ఇవాళే చివరి రోజు కావడంతో ఖమ్మంలో సందడి నెలకొంది. నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు క్యూ కడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. కోర్టు వివాదాల నేపథ్యంలో 4 ఏళ్ల తర్వాత ఖమ్మం నగర కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి. నగర కార్పొరేషన్గా అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఖమ్మంలో దాదాపుగా హడావుడి నామినేషన్ల చివరి ఘట్టం ఈ రోజే కావడంతో దాదాపుగా 3 రోజులుగా ఉన్న నామినేషన్ల ప్రక్రియకి నిన్నటి వరకు కేవలం 50 నామినేషన్లు మాత్రమే వచ్చినాయి. ఎందుకంటే అభ్యర్థుల లిస్టుని అధికారికంగా ప్రకటించకపోవడంతో, ప్రధానమైన పార్టీలు అధికారికంగా ప్రకటించకపోవడంతో ఈ రోజు మాత్రమే నామినేషన్లు ఎక్కువగా ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా అటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి దాదాపు ఈ రోజే నామినేషన్లు వేయడానికి పెద్ద ఎత్తున వస్తుండడంతో దాదాపుగా కార్యాలయం ముందు, కార్పొరేషన్ కార్యాలయం ముందు సందడి నెలకొంది. దాదాపుగా ఒకే రోజు ఈ రోజు దాదాపు 500 నుంచి 700 వరకు నామినేషన్లు వస్తాయని అధికార యంత్రాంగం అంచనా వేస్తూ ఆ నేపథ్యంలోనే దరఖాస్తులు దాదాపుగా 1000 దరఖాస్తుల పైగా నామినేషన్ల సంబంధించిన దరఖాస్తుల పైగా తీసుకొని వెళ్లటంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దరఖాస్తు అవుతాయని అంచనా వేసి భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపుగా ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మొత్తం కూడా పోలీస్ యంత్రాంగంతో దిగ్బంధించి కేవలం ఒకరిద్దరు నామినేషన్ ప్రతిపాదించే వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ కార్యాలయానికి చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపు పట్టణంలో పెద్ద సంఖ్యలో ఊరేగింపులు చేసుకుంటూ కార్యకర్తలు వస్తున్నప్పటికీ, అంటే అటు అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్షాలు, సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ, ఇటు వైసీపీ, దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఇంతవరకు ఏ పార్టీ కూడా ఒక ఒప్పందం కుదరకపోవడంతో కేవలం కాంగ్రెస్, సిపిఐకి మాత్రమే ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఎవరికి వారు ఉన్న నేపథ్యంలో ఇండివిజువల్గా పోటీ చేసిన నేపథ్యంలో 50 డివిజన్లు ఉన్న ఈ కార్పొరేషన్కి, ఈ 50 డివిజన్లకు ఉన్న ప్రతి వార్డుకి దాదాపు 5 పార్టీలు ఉండగా దాదాపుగా ఇండిపెండెంట్లు కూడా చాలా మంది ఆశావాహులు కూడా, అంటే అధికార పార్టీలో ఎక్కువ మంది ఆశావాహులు ఉన్న నేపథ్యంలో అధికార పార్టీలో దాదాపుగా ఒక్కొక్క వార్డుకి 2-3 కూడా నామినేషన్లు వేస్తున్న ప్రక్రియ మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఈ నామినేషన్ ప్రక్రియ ప్రారంభించి కేవలం 3 గంటల వరకే నామినేషన్ ప్రక్రియ ఉన్న నేపథ్యంలో 3 గంటలకి ముగుస్తున్న నేపథ్యంలో దాదాపుగా మొత్తం కూడా ఏర్పాట్లని కట్టుదిట్టంగా ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకోసం భారీ ఎత్తున బందోబస్తు చేసి ఒక విధంగా మున్సిపల్ ఈ కార్పొరేషన్ కార్యాలయాన్ని దిగ్బంధం చేసినట్టుగా చేశారు. ఇప్పటికే పట్టణంలో అన్ని పార్టీ కార్యాలయం ముందు, ప్రధానంగా అధికార పార్టీ కార్యాలయం ముందు అధికార పార్టీ కార్యాలయం, మంత్రి క్యాంపు కార్యాలయం పోలీస్ దిగ్బంధంలో ఉండగా ఎటువంటి అంటే సీట్లు రాని ఆశావాహులు అవాంఛనీయ సంఘటన చేపడతారని కార్యాలయాన్ని దిగ్బంధించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం వద్ద కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకోసం భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉన్న పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో.